ఇప్పుడు మొత్తం కౌరవ సైన్యాలకి దిక్కు లేదు. కర్ణుడు పారిపోయాడు, ద్రోణాచార్యుల వారు నీరసించారు, అశ్వత్థామ ఓడిపోయాడు, కృపాచార్యుల వారు ఓడిపోయారు. ఇక మిగిలిన వారు లెక్కలోకి ఎక్కడ వస్తారు? అందుకని ఇప్పుడు కౌరవ సైన్యాలన్నీ చూసేట అర్జునుడి వంక. ఇప్పుడు ఇంకొక్కసారి కాని ధనస్సు తిప్పి బాణ పరంపర విడిచాడో అందరూ నిలబడి. ఇప్పుడు ఇంక దిక్కెవరు యుద్ధభూమిలో? ఒక్క భీష్ముడు. కాబట్టి మొత్తం సైన్యాలన్నీ భీష్ముడు రథం వెనకాల గడిపోయాడు. ఎదురుగుండా ఆయన ఒక్కడే ఉన్నాడు. ఇప్పుడు తాతగారి వంక చూశాడు. ఉత్తర కుమారుడితో అన్నాడు, పోనీ రథాన్ని తాతగారి మీదకి మనమే మొదలెడదాం బాణం. ఎందుకో తెలుసా? బలువిడి మన దివ్యాస్త్రంబుల చవి చూపంగ వలయో పోనిమ్ము రథం బలసగతి అతని దశ కని పలికిన అతడట్లు చేసే పరమ ప్రీతిని. ఉత్తర కుమార పోనీ రథాన్ని తాతగారి మీదకి. తాతగారితో యుద్ధం మనమే మొదలు పెడతాం. ఎందుకో తెలుసా? అరణ్యవాసంలో ఉండగా తాతగారండి